ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్లో బచ్చా అని సంబోధించిన సంగతి తెలిసిందే. దానికి తిరుగులేని కౌంటర్ వేశారు జగన్మోహన్ రెడ్డి. కృష్ణుణ్ణి చూసి కంసుడు పూతన కూడా బచ్చా అనే అనుకున్నారని, రాముణ్ణి చూసి మారీచుడు సుబాహుడు బచ్చా అనే అనుకున్నారని, హనుమంతుడిని చూసి రావణుడు కూడా బచ్చా అనే అనుకుని చివరకు వారంతా భారీ మూల్యాలు చెల్లించుకున్నారని జగన్మోహన్ రెడ్డి పంచులు దంచారు. అధర్మ యుద్ధం చేసే వారికి తమ ప్రత్యర్థులు బచ్చాలుగానే అనిపిస్తూ ఉంటారని ఆయన సెటైర్ వేశారు. చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందన్నారు జగన్మోహన్ రెడ్డి. మేమంతా సిద్ధం యాత్రకు సభలకు వస్తోన్న జన స్పందన చూసి చంద్రబాబు నాయుడు అండ్కోకి ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. ఈ టెన్షన్లోనే నోటికొచ్చింది అనేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ క్రమంలోనే చంద్రబాబు తనని బచ్చా అంటున్నారని జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీచుడు సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈరోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తూ ఉంటారు. చంద్రబాబు అనుకుంటోన్నట్లే తాను బచ్చా అయితే తనను ఎన్నికల్లో ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు ఒంటరిగా ఎందుకు రాలేకపోతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి. అరడజనుకు పైగా పార్టీలతో పొత్తులు పెట్టుకుని రావాల్సిన అవసరం ఎందుకొచ్చిందని నిలదీశారు. ఆ పొత్తులు కూడా సరిపోకనే కుట్రలు కుతంత్రాలు హత్యాయత్నాలు చేయిస్తున్నారన్నారు. నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అనంటే గమనించమని కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున, మరోవైపున ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు. తాను బచ్చా అయితే తన చేతిలో 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమై ఘోర పరాజయం మూటగట్టుకున్న చంద్రబాబు నాయుడిని ఏమనాలని ఆయన ప్రశ్నించారు. 5 ఏళ్ల తరువాత కూడా ఒంటరిగా తనని ఎదుర్కోలేకపోతున్న చంద్రబాబును ఏమని పిలవాలని అన్నారు. అయ్యా బాబు, నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్నే అడుగుతున్నా, ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే
5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 6 డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలి? 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 58 నెలల కాలంలో తాను చేసిన అభివృద్ధిని 14 ఏళ్లలో ఎందుకు చేయలేకపోయారని జగన్మోహన్ రెడ్డి నిలదీశారు.